మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనము నుంచి 15వ వచనం వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులము కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నించగా, పెళ్లి కుమారుడు ఉన్నంతకాలము పెళ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోవు దినము వచ్చును, అప్పుడు వారు ఉపవాసం ఉందురు అని ప్రభువు పలికారు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకనాడు నేను ఒక దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఆ దేవాలయంలోని దైవ సేవకులు ఉపవాసం ఏ విధంగా ఆచరించాలి అన్న విధానాన్ని చాలా అద్భుతంగా బోధిస్తున్నారు. కానీ కొంతమంది ప్రజలు అక్కడ ఉండి ఆ బోధనని అవహేళన చేయటం జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు, పెద్ద వయసులో ఉన్నవారు మరియు యువకులు కూడా ఈ విధంగా పలుకుతున్నారు. ఫాదర్ గారు ఉపవాసం గురించి చాలా అద్భుతంగా బోధిస్తున్నారు, కానీ ఫాదర్ గారు ఎప్పుడు ఉపవాసం ఉండి ఎరుగరు అని వాళ్ళు పలుకుతున్నారు. ఈనాడు యేసుని యోహాను వారి శిష్యులు కూడా దీనినే ప్రశ్నించగా యేసు ప్రభు వారికి సమాధానం ఈ విధంగా ఇచ్చుచున్నారు. పెళ్లి కుమారుడు ఉన్నంతకాలము పెళ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబో దినమున అప్పుడు వారు ఉపవాసము ఉందురు అని ప్రభు వారికి సమాధానం ఇచ్చుచున్నారు. అనేక మంది ప్రజలు దైవ సేవకులని అనేక మాటలతో బాధ పెడుతూ ఉంటారు. కానీ ప్రియ ప్రజలారా, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నమ్మకం వాళ్ళని నిలబెడుతున్నది. అనేక ఉపవాసాలు చేసి వారు, అనేక కఠోదీక్షలు చేసి వారు దైవ సేవకులుగా తయారవుతారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ ప్రజలారా, పరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి ప్రభువా, తపస్కాలము 3వ దినముకు మేము ఎంచేసి ఉన్నాం తండ్రి. ప్రభువా, మీరు మాతో ఉండి ప్రభువా మాకు మంచి జీవితాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, యోహాను శిష్యుల వల్లే మేము ప్రశ్నింపగా మేము అర్థం చేసుకొని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీరు నిత్యం మాతో ఉండి ఎటువంటి లోటు లేకుండా ప్రభువా, పెళ్లి కుమారుడు ఉన్నట్లయితే ఎటువంటి లోటు లేదని పలికారు ప్రభువా. మీరు మాతో ఉంటే మాకు ఎటువంటి లోటు ఉండదని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీరు మాతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా, వారందరికీ స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరికైతే అవసరతలు ఉన్నాయి ప్రభువా, వారందరికీ వారి యొక్క అవసరాలను తీర్చమని ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.